రైట్ ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆదిలాబాద్ జిల్లా నేరేడ్గొండ మండలం బోత్ క్రాస్ రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి యూపీలోని గోరఖ్పూర్ వైపుగా వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును వెనుక నుంచి లారీ ఢీకొట్టింది. ఇక ఈ దుర్ఘటనలో ఇద్దరు ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ముగ్గురు తీవ్ర గాయాలతో రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. బస్సులో సుమారు 60 మంది ప్రయాణికులు ఉన్నారని పోలీసులు తెలిపారు. ఇక ప్రమాద కారణాలకు తెలుసుకునేందుకు స్థానిక పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఆదిలాబాద్ జిల్లా నేరేడ్గొండ మండలం బోత్ క్రాస్ రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి యూపీలోని గోరఖ్పూర్ వైపుగా వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును వెనుక నుంచి లారీ ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో ఇద్దరు ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ముగ్గురు తీవ్ర గాయాలతో రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. బస్సులో సుమారు 60 మంది ప్రయాణికులు ఉన్నారని పోలీసులు తెలిపారు. ప్రమాద కారణాలను తెలుసుకునేందుకు స్థానిక పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్యామ్ అందిస్తారు. శ్యామ్, చెప్పండి. మానస, ఆదిలాబాద్ జిల్లా నేరేడ్గొండ మండలం బోత్ క్రాస్ రోడ్ వద్ద జాతీయ రహదారిపై ఘోర రోడ్డు చోటు చేసుకుంది. ప్రైవేట్ బస్సు హైదరాబాద్ నుండి యూపీలోని గోరఖ్పూర్ కు వెళ్తుండగా నేరేడ్గొండ మండలం బోత్ క్రాస్ రోడ్ వద్ద లారీను వెనుక నుండి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టడంతో బస్సులో ప్రయాణిస్తున్న ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందిన పరిస్థితి కనబడుతుంది. అలాగే మరో ముగ్గురికి తీవ్ర క్షతగాత్రాలను ఆదిలాబాద్ లోని రిమ్స్ హాస్పిటల్ తరలించారు. ప్రమాద సమయంలో బస్సులో 60 మంది ఉన్నట్టు ప్రయాణికులు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తం మీద అయితే ఈ ప్రమాదం ఎలా జరిగింది, దానికి కారణం ఏంటి అని పోలీసులు దర్యాప్తు చేసిన పరిస్థితి కనబడుతుంది. మాట అసలు ఎవరిది తప్పంటారు? అంటే లారీదా లేదంటే ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుది అంటారా? మొత్తం ఏదైతే జాతీయ రహదారిపై లారీ వెళ్తుండగా వెనుక నుండి హైదరాబాద్ నుండి గోరఖ్పూర్ వెళ్తున్న బస్సు అయితే ఉందో బస్సు వెనుక నుండి ఢీకొట్టడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లయితే ప్రాథమికంగా తెలిసిన పరిస్థితి కనబడుతుంది. మొత్తం మీద ఈ బస్సులో దాదాపు 60 మంది ప్రయాణిస్తున్నట్లయితే తెలుస్తుంది. దీనిలో ఈ బస్సు యాక్సిడెంట్ కారణంగా దాదాపు ముగ్గురు అక్కడికే మృతి చెందినట్లయితే తెలుస్తుంది. మరో ముగ్గురికి తీవ్ర గాయాలు కావడంతో ఏదైతే ఆదిలాబాద్ లోని రిమ్స్ హాస్పిటల్ కు తరలించినట్లయితే తెలుస్తుంది. మానస, ఓకే, థ్యాంక్ యూ శ్యామ్. ఆదిలాబాద్ జిల్లా నేరేడ్గొండ మండలం బోత్ క్రాస్ రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి యూపీలోని గోరఖ్పూర్ వైపుగా వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును వెనుక నుంచి లారీ ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో ఇద్దరు ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ముగ్గురు తీవ్ర గాయాలతో రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. బస్సులో సుమారు 60 మంది ప్రయాణికులు ఉన్నారని పోలీసులు తెలిపారు. ఇక ప్రమాద కారణాలను తెలుసుకునేందుకు స్థానిక పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.